ఎలా ఉన్నావత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? అలా అనకత్త, అందరి నెంబర్లు ఇక్కడుంటాయి, నీ నెంబర్ ఇక్కడుంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అదిగాదే మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానని నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనివ్వవే. హైదరాబాద్ సంగతి మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో, మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు? పిల్లలు మీరేమంటారు? అంకుల్, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, స్వప్న. నమస్తే ఆంటీ. నాన్న. నమస్తే అంకుల్. నువ్వు చెప్పలేదే? నానా, దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్, నెంబర్ ఎంతమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయనని చెప్పానే, తనే. ఓ, మహాలక్ష్మి. హాయ్, ఐఎమ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి, బాలు టేస్ట్ అదిరింది కదా? బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాలేదు, చాలా చీప్ గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా, వీడిని ఎలా పడగొట్టావు? నానా, అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకే ఉంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నీ హైటా అంకుల్? 5'7". ఓ, అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు సాలరీ అంకుల్ 2 lakhs. ఓ, అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా, ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. స్టాప్ ఇట్. నాకు అర్థమైంది. మార్క్సే కదా, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసారు. ఓ, ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అనమాట. అది ఫోన్ నంబర్ కాదు అంకుల్, మిస్ ఇండియా మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ ఫిగర్. ఓ, మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? ఓ, సారీ 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 సారీ. నానా, అర్జెంట్గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బావకన్నా హైట్ ఉండాలి, బావకన్నా స్టైల్గా ఉండాలి, బావకన్నా బాగా నవ్వాలి, అంటే బావకన్నా చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బావ స్టైల్గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా? బాలు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. ఓ, అది రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై, వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడి గురించే. వాడి పేరు లఫంగా? నాకు తెలియదే. లఫంగ్, ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హీ జపనీస్? అంకుల్, అయినా మహాలక్ష్మిని ఒకడు లవ్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో నో నో, ఐఎమ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా బెంజ్ కార్లో? లేదంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1"? అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 inches ఎక్కువ అనమాట. ఇప్పుడు ఏంటజిత్, నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. ఓ, 3 కార్లా? అంటే బాలు కంటే 2 cars ఎక్కువ అనమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హీ ఓన్స్ అ కంపెనీ, 100 crores turnover. 100 కోట్ల? అంటే బాలు కంటే 2 times ఎక్కువ అనమాట. మహా, వై ఆల్ దీస్ థింగ్స్? నీకు తెలుసుగా నాకు ఇవన్నీ చూడండి అంకుల్, తనకి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. హీ సో సింపుల్. అందుకే నాకెప్పుడు అజితే గ్రేట్. రేయ్, ఏంట్రా సిగ్నల్ చూడవా? కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా, నా బండికి ఏం కాలేదు. అయినా తగలేదు కదా సార్, ఎందుకు సార్ సీరియస్ అవుతున్నారు? అర్జెంట్ వర్క్. మీకెలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా. నా బండి నా ప్రాణం. ఎట్లా వస్పో పరా పో. బాలు, రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసాయి. ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలే చాలా రిస్క్ రా.
కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలి. తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిషియట్లోకి వెళ్ళిపోతుంది. రేయ్ ఒకవేళ సక్సెస్ అయితే చెప్పేది నేను రిస్క్ అని చెప్తున్నాను కదా. రేయ్ రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్గా పెట్టుకోవాలా? అది రిస్క్ కాదా? ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో, రెండు ఒకటేనా? అయితే ఓకేరా.